అసలు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఉందా ఇవాళ ఇదే ఇంత పెద్ద ఉపఖండంలో 3 రాష్ట్రాలల్లో కూడా ఊగుతా ఉన్నాయి ఆ సీఎం కుర్చీలు, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. అంటే రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంది, ప్రజల చేత మేము ఎన్నుకోబడ్డాము, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాము, మరి ముఖ్యంగా మహిళలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పి ప్రజల కోసం ప్రజలే కదా. నిన్ను ఇవాళ ఏడున్నావు నువ్వు? ఏ రాష్ట్రంలో ఉన్నావు చెప్పు? ఢిల్లీలో ఉన్నావా, రాజస్థాన్లో ఉన్నావా, ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ కర్ణాటకలో ఊగుతున్నావు అని చెప్పిన, గాలి వస్తే పడిపోతుంది, అది తుఫాన్ కూడా కాదు, చిన్న గాలి వస్తే పడిపోయేటట్టు ఉంది. ఇక ఇంకున్నది ఇంకో 2 రాష్ట్రాలు, ఇక తెలంగాణలో మీకు తెలుసు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సో ఎందుకంటే ప్రజలే ఇలా తిరగబాటు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ఊళ్ళపొంటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. కాబట్టే దాన్ని మభ్యపెట్టడానికే ఇటువంటి కుయుక్తులు బన్నీ ఏదో ఒక రకమైన సెంటిమెంట్తో రావాలనే ఈ ఆర్డినెన్స్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేకపోతుందా పాలన, లేకపోతే ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేయదు. అసలు వారి చరిత్ర ఓన్లీ పదవుల కోసం. ఆ తర్వాత వారు డైనాసిటీ, ఇప్పుడు కుటుంబం ఓరియంటెడ్ పార్టీలు అండి ఇవి. అక్కడ గాంధీ కుటుంబం, ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం. ఈ కుటుంబ ప్రాతిపదికన నడిచే పార్టీలన్నీ కూడా ఈ స్వార్థంతో ఉంటాయి కదా. కుటుంబ పాలన అంటేనే స్వార్థంతో కూడిది. ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ పిల్లలు మాత్రమే సంపాదించాలనుకుంటారు, వాళ్ళ పిల్లలు మాత్రమే పదవులు ఉండాలనుకుంటారు. సో ఆ రకంగా ఒక కులపిచ్చితో పరిపాలిస్తున్న నాయకులు గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే లెజిస్లేచర్లో మొత్తం వాళ్ళే, ఫోకల్ పోస్టులన్నీ వాళ్ళే, మొత్తం ఆయన ఇద్దరు కూడా అత్యధిక కులపిచ్చితో మేము అట్లా కాదు, అన్ని వర్గాలను కలుపుకపోతాం. మనకు ఈ కులం ఆ కులం అని ఉండదు. ఎందుకంటే జో బటేగా ఓ కటేగా అని మేము అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అంత్యోదయం మా పాలసీ. అంటే చాలా లోయెస్ట్ ఆఫ్ ది లోయర్, ఎవరైతే డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారో మాకు ఓట్ల కోసం కాదు, ఆ డౌన్ ట్రాడెన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తేవాలి. భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా కావాలి. ప్రపంచ పటంలో మా ఆలోచనలన్నీ కూడా భారతదేశం గ్రేట్ అవ్వాలి. ఇప్పుడు 3rd వరల్డ్ ఎకానమీ కంట్రీగా మారబోతా ఉన్నాం, 4th వచ్చేసినాం మనం. మరి కాంగ్రెస్లో 60 ఏళ్ళలో రాలేదు చూడండి. మరి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీగా మనం రేపు మారబోతా ఉన్నాం. సో ఎంతసేపు డెవలపింగ్ ఇక అయిపోయింది. ING పోయింది, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ ఈడీని పెట్టుకోవాలి వాళ్ళు. ఇక